హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రండి చూసేద్దురు కానీ ఈరోజు మా హోమ్ టూర్ రాజమండ్రి. సో ఎలా ఉందనేది చూసేద్దురు కానీ ఓల్డ్ హౌస్ బట్ రియల్లీ గోల్డ్ అండి. ఇక్కడ మెమరీస్ కానీ ఇక్కడ హ్యాపీనెస్ కానీ రియల్లీ చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి. అంత ఇష్టమైన హోమ్ హౌస్ అండి ఇది. సో ఈరోజు చూసేద్దురు కానండి మా హౌస్. చూశారు కదా, స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది రాజమండ్రిలో. సో ఈ విధంగా మనం లోపలికి ఇలా ఎంటర్ అయ్యాక ఇక్కడ బోత్ సైడ్స్ కొంచెం ప్లేస్ అది ఉందనమాట, కార్స్ అవి పెట్టుకోవడానికి. సాయిరామ రాజ్యం అని మా ఫాదరు పేరు పెట్టారండి ఈ హౌస్కి. సో ఈ హౌస్ చాలా చాలా భజనలు కానీ లేదా చాలా నిజంగా చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ చెట్టు అయితే 70 years బ్యాక్దండి. ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు వేసిన చెట్టు అండి. చూసారా, రోడ్డు మీద బయటికి కూడా వచ్చేసేసాయి. చాలా చక్కని నీడనిస్తుంది అనమాట. ఇక్కడ దీనికి ఎన్నో మామిడికాయలు కాస్తాయండి దాదాపు. సో ఊరగాయకంతా మేము ఈ చెట్టు కాయలే వాడతాము. చాలా పాత చెట్టు అనమాట, చాలా ఓల్డ్. చూసారు కదా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట మా ఎంట్రన్స్. సో ఓల్డ్ హౌస్ అయినా ఇక్కడ ఎంతో లవ్లీ మూమెంట్స్, మా బ్రదర్స్ సిస్టర్స్, మా మదరు ఫాదరు, మా మామగారు, మా అందరూ, మా అత్తయ్య పిల్లలు అందరు ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళమండి. సో ఈ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో లోపలికి ఫస్ట్ హాల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదా, ఈయన మా నాన్నగారండి. సో ఇక్కడ స్ట్రేట్ రూమ్స్ ఉంటాయండి. స్ట్రేట్ 3 rooms ఇటు, అటు 3 rooms, ఇంకొక సైడ్ కూడా 3 rooms ఉంటాయి. చూసారు కదా, సో ఇక్కడైతే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. సో ఈ విధంగా హాల్లో ఇలా ఇలా పెట్టి ఉంచారండి. ఇక్కడే భజనలు కూడా చేస్తూ ఉంటారు మా ఇంట్లో. భజనలు కూడా అవి జరుగుతూ ఉంటాయండి. సో ఈ విధంగా ఉందన్నమాట ఫస్ట్ హాల్లో అయితే. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చూడండి. చూసారు కదా, ఇటు సైడు ఇటు 3 rooms అలా ఉంటాయండి. సో మా తమ్ముడండి స్వామివారితోటి, మా బ్రదరు. ఇక్కడ కూడా స్వామివారితో మా బ్రదర్ అండి, అన్నయ్య. చూసారు కదా, ఇటు సైడ్ ఒక రూమ్, ఇటు సైడ్ రూమ్స్ అలాగా. ఇదేమో సెకండ్ అండి, సెకండ్ రూమ్ ఇలా ఉంటుంది ఇటు సైడ్ నుంచి అలాగా. చిన్నప్పుడంతా మేమంతా ఇక్కడే ఉండేవాళ్ళమండి. ఇక్కడను పుట్టపర్తిలో ఉండేవాళ్ళము. సో ఈ విధంగా ఈ సైడ్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయండి. పాతదైనా ఇక్కడ ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలతో ఉండిందండి ఈ హౌస్ అయితే మాకు. అందుకనే ఇష్టంగా చేస్తున్నాను హోమ్ టూర్. మా మదరు ఫాదర్ అండి పిక్ అది. సో ఇదేమో సెకండ్ బెడ్రూమ్. పూర్వం కూడా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎన్నో ఫ్యూచర్ ఐడియాస్ తోటి మంచి మంచిగా కన్స్ట్రక్ట్ చేసేవారండి అప్పట్లో. మా అమ్మగారు నాన్నగారు ఎన్నో ఐడియాస్ తోటి చాలా బాగా చేసేవారు. ఇప్పుడంతా మనము అపార్ట్మెంట్ లైఫ్కి అలవాటు పడిపోయాం కదండి. సో ఇలాంటి హౌసెస్ కూడా చాలా తక్కువ. చూసారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఇదేమో ఇక్కడ మా బ్రదరు ఇక్కడ ఉంటారండి. ఆఫీస్ వర్క్ కానీ ఏమైనా చేస్తూ ఉంటారు ఇక్కడ, ఆఫీస్ వర్క్ అది కూడాను. చూసారు కదా, మా అన్నయ్య అండి. మనము ఒక చోట ఉండిపోతే ఆ ప్లేస్‌ని వదిలి రాలేమండి. అంత ఇష్టంగా అలవాటు పడిపోతాం. అందులో చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉంటాం కదా. సో మనకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. సో మా బ్రదర్ అండి అక్కడ ఆఫీస్ వర్క్ అది చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇది ఇటు సైడ్ అండి రూము. ఇక్కడ ఎన్నో ఎంత పాతదైనా కూడా ఎంతో చక్కగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి బాగుందండి. చూసి మా ఫ్యామిలీ అండి, మా బ్రదర్ వైఫ్, తర్వాత మా సిస్టర్స్ అందరం అండి, మా అన్నయ్య, మా అమ్మమ్మ గారండి, మా అమ్మగారు.
ఇప్పుడు ఎక్కువ మన అపార్ట్మెంట్స్‌లో వాటిలో కూడా ఫోటోస్ అవి పెట్టుకోలేం గదండీ! చూడండి అప్పట్లో ఇలాగా అన్నీ ఇలాగ పెట్టుకునేవాళ్ళం. మా అమ్మగారు స్వామివారండి. మా అమ్మమ్మ గారక్కడ. మా అమ్మగారు ఆ పిక్ అండి. ఇక్కడ స్వామివారితో మా అమ్మాయండి. 3 ఇయర్స్‌కే స్వామివారు శారీ ఇచ్చారు మా అమ్మాయికి. సో, ఈ విధంగా అన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసి మంచి మంచి ఇక్కడ అన్నీ పెట్టుకున్నామండి ఈ గదిలో. సో, చూడండి లోపల నుంచే మెట్లున్నాయి. అప్పట్లోనే ఇలా డిజైన్ చేశారనమాట. సో, అన్నీ పాతవే. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మడత మంచాలవి కూడా చాలా మందికి తెలీదు అటు సైడు. సో, ఇక్కడ మడత మంచాలు కానీ అవన్నీ ఇక్కడుంటాయి ఇటు సైడు. మన ఈస్ట్ గోదావరి అయితే ఏంటి అలాగా. సో, అప్పట్లో ఇలా మంచం కింద ఇంకొక మంచం వేసేవారు. అంటే ఇలాగా అరేంజ్ చేసుకునేవారు. అంటే ఎక్కువ ప్లేస్ అక్కర్లేకుండా ఒకదాని కింద అలా పెట్టుకున్నారు. ఇక్కడైతే చాలా సరదాగా గడుపుతామండి. అస్సలు తోచదు అనేది ఉండదు. టైం అయితే ఇట్టే గడిచిపోతుందండి ఈ ఊరొస్తే. మా అమ్మగారింటికొస్తే అసలు ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు. అంత బిజీగా ఉంటుంది. అంత సంతోషంగా ఉంటుంది. ఇదైతే దేవుడి గదండీ! ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నారు దేవుడి గది. సో, మాకు ఇక్కడే డైనింగ్ హాల్ వేశారు పక్కన. ఇంకా మా ఇంట్లో మొక్కల సంగతి చెప్పక్కర్లే. అన్ని మొక్కలుంటాయిక్కడ. సో, మా అమ్మగారండి చూసారు కదా! మా అమ్మగారు. ఇక్కడికొస్తే అన్నీ మర్చిపోతామండి. మా అమ్మగారికి ఎంతో ఓపిక, ప్రేమమూర్తండి నిజంగా. చాలా ప్రేమగా అందరికీ అన్నీ వడ్డిస్తూ ఉంటారు. అంత హ్యాపీగా ఉంటుందనమాట ఇక్కడికొస్తే. అన్నీ మర్చిపోతాం ఇక్కడికొస్తే. ఇక్కడికొచ్చామంటే దాదాపు 2 కేజీస్ గానీ పెరగకుండా కూడా వెళ్ళలేం. పెరిగే వెళ్తాం. అంత బాగా తింటాము. ఇక్కడ హ్యాపీగా సరదాగా ఉంటాము. కజిన్స్ వాళ్ళతోటి గానీ ఎంతో మంచి మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి నిజంగా. చూసారు కదా! ఇక్కడైతే ఇలాగ స్టెప్ దిగాక బయట చెట్లవి చెప్పాను కదా! చాలా ఉంటాయని. ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల చెట్లు వీళ్ళు కొన్ని వేశారండి. ఎప్పుడో మా నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడే కొబ్బరి చెట్లవి వేశారు. అవి కూడా కాకుండా ఇంకా చెట్లు ఇక్కడ ఎక్కువ ప్లేస్ అది ఉండడం వల్ల నీడ అది బావుంటుందండి. చూసారు కదా! హ్మ్. దబ్బకాయల చెట్టు తర్వాతేమో మనకిక్కడ కనబడుతుంది. తమలపాకు చెట్టుందండి. చూసారా ఇక్కడ ఇంకో మామిడి చెట్టు. అన్ని రకరకాల జామకాయ చెట్టు, మందార పూలు, పూజకి ఇక్కడి నుంచే ఆహ్, తీసుకుంటాము. కరివేపాకు చెట్టు, తర్వాత పనస చెట్టు. సో, అన్ని చెట్లు ఇక్కడేనండి. ఈ ప్లేస్‌లోనే. చూసారు కదా! మనం శివుడుకి పూలు పెట్టడానికి ఆ పూజకి పువ్వులండి. తర్వాత ఉసిరి చెట్టిది. చూసారు కదా! ఉసిరి చెట్టు. అంత ఇష్టం చూడండి. అక్కడ కొబ్బరి చెట్లు, తర్వాత పనస చెట్లు చూసారా? ఎంత బాగున్నాయి గదండీ! సో, చిన్నప్పుడైతే ఎక్కువ ఆడుకోవడము అవి స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం. అందరం మా కజిన్స్, మేము అందరం కూడా ఎక్కువ ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళం సరదాగాను. సో, ఇదైతే ఇలా ఉంటుందండి. చూసారుగా తులసి చెట్టు, ఉసిరి చెట్టు ఇక్కడ. ఇంకా మనము ఒక సైడ్ నుంచి చూస్తే మాకు బోత్ సైడ్స్ ప్లేసులు ఈ విధంగా కనబడుతుందండి. ఇంకా మారేడు చెట్టు ఉందండి. మా ఫాదర్ వేసింది ఇక్కడ మారేడు చెట్టు ఉంది. పనస చెట్టు, తర్వాత మామిడి చెట్లు అన్ని రకాలు ఇంట్లోనే అన్నీ చక్కగా చక్కటి నీడని, పళ్ళని ఇస్తాయండి చెట్లు కూడాను. ఇంటికొస్తే ఇక్కడికి అడగడం ఒకటేనండి. మా అమ్మగారు గాని, మా అన్నయ్య గాని అసలన్నీ తెచ్చిపెట్టేస్తారు. లేదు, రాదు అనే పదమే ఉండదు. చూసారా? లోపల నుంచి ఉన్నాయి మెట్లు. అప్పట్లోనే ఇలా డిజైన్ చేసి పెట్టారు. చూడండి. సో, ఇది మనం ఒకసారి బయటకొచ్చేసాక
ఎలా ఉందో చూద్దురు గాని. స్వామివారు పిక్చర్ అండి. ఏం కావాలంటే అది. మనవళ్ళొచ్చినా, మా అమ్మగారు అన్నీ తెప్పిచ్చేస్తారు. అన్నీ చేసేస్తారు ఇక్కడ. మా అమ్మగారికి ఓపిక ఉన్నా లేకపోయినా. ఇక్కడుంటే సందడే సందడి నిజంగా అంతమంది చాలా అందంగా ఉంటుంది. ఆనందం గూడా అండి ఇక్కడ. ఇదంతా ఒక సైడ్. మారేడు చెట్టుని చూసారు కదా అక్కడ. సో, బయటైతే ఈ విధంగా ఉంటుందండి. సో, సాయిరామ రాజ్యం. సో, ఇప్పుడు మళ్ళీ మనము లోపల స్టెప్స్ ఎక్కి పైన ఎలా ఉందో చూసేద్దురు గానండి. అందరూ కొత్త కొత్త హౌసెస్‌ని అపార్ట్మెంట్‌లో ఉన్న ఫ్లాట్స్‌ని గాని చూపిస్తూ ఉంటారు హోమ్ టూర్ అని. బట్ ఓల్డ్ అయినా గోల్డ్ ఈ హౌస్. సో, నేను ఇది ఈరోజు ఎంతో హ్యాపీనెస్ తోటి ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. చూసారు కదా! ఇది మనం మేడ మీదకెళ్తే ఎలా ఉందో. మేమంతా కలిసిమెలిసి ఉంటామండి అందరము. చూడండి ఇదైతే మనం అప్‌స్టైర్స్ మేడ మీదకొచ్చేసాక ఇక్కడ ఒక రూమ్ ఉందనమాట. ఆ రూమ్ దాటి మనం బయటికెళ్తే అన్నీ చూడండి. ఇదేమో మారేడు చెట్టండి. ఇప్పుడే వస్తున్నాయి ఆకులు అవి. అదిగో ఇది మామిడి చెట్టు. చెప్పాను కదా! 70 ఇయర్స్ బ్యాక్ మామిడి చెట్టిల్లు. మామిడి చెట్టు ప్లస్ ఈ హౌస్ కూడా అంతేనండి. ఇప్పుడు ఇంకా మామిడికాయలున్నాయన్నమాట. సో, ఇదే ఈ చెట్టుతో వచ్చిన మామిడికాయలతోటి ఊరగాయలు చేస్తారండి. ఆవకాయ, మాగాయ అలాగన్నీ పచ్చళ్ళు పెట్టిస్తారు. పెట్టించి మా పిల్లలందరికీ, అందరికీ కూడా మా అమ్మగారు ఆహ్, తయారు చేసి పంపిస్తూ ఉంటారన్నమాట. అక్కడ చేయించి అందరికీ ఇస్తారన్నమాట. సో, మేమైతే పెట్టుకుంటా, లేకపోతే అమ్మ వాళ్ళిచ్చింది తెచ్చుకొనొచ్చేస్తూ ఉంటాం. ఇదిగో ఈ చెట్టు ఇలా ఉంది. పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంటుందండి. రాజమండ్రి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ప్లేస్‌లో ఉండే హోమ్ ఇంకా బ్యూటిఫుల్. సో, ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో. చూసారు కదా! చెట్టుకి ఇంకా కాయలు. మనకింకా కొంచెం ముందరికెళ్తే పనస చెట్టండి. పైకొచ్చేసింది పనస చెట్టు. అన్ని పెద్దవి. ఏది అయినా చల్లగా ఉంటుందండి యాక్చువల్‌గా చెప్పాలంటే. కొంచెము కంపేర్ టు అపార్ట్మెంట్స్ వాటిల కన్నా ఈ చెట్లవి ఎక్కువ ఉండడం వల్ల చక్కని గాలి, చల్లగా ఉంటుంది. వేడికి తట్టుకోలేం కానీ బెటర్ అండి. చాలా, చాలా బెటరు. సో, మనకి పైనుంచి చూస్తే అన్ని చెట్లు కనబడతాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవి ఉండడం వల్ల మనకి చెట్లు గూడా కనిపించట్లేదు. సో, ఇదండి ఈ వీడియో హోమ్ టూర్ రాజమండ్రి. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలండి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసారా ఎక్కడ చూసినా మనకి గ్రీనరీగా కనబడుతోంది. కొబ్బరి చెట్లుంటాయి. చూడండి అంతా చక్కగా ఉంటుంది. సో, ఇదండి. బాయ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.